ఆధారాలు లేవు. కానీ ఈరోజు ఆధారాలతో సహా మీరు పట్టుబడిన తర్వాత ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ కలిసి వైసీపీ మీద నెట్టడం మొదలు పెట్టారు. అంటే మీకు దొరకనంత వరకునేమో అతను మంచోడే, జయచంద్రారెడ్డి మంచోరే, జనార్దన్ రెడ్డి మంచోరే, మీరందరూ కలిసి ఫోటోలు దిగొచ్చు. ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చారండి? మీరు సూటిగా అడిగే ప్రశ్న వైసీపీ వాళ్ళందరూ ఏంటంటే, అలాంటి వారికి టికెట్ ఎందుకు ఇచ్చారు? వైసీపీ కోర్ట్ అని తెలిసినప్పుడు దేనికి ఇచ్చారు? మీ పార్టీ నుంచి అంతకుముందు ఆల్రెడీ పోటీ చేసినటువంటి వ్యక్తిని, అలాగే ఉన్నటువంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టేసి మీరు ఎవరు యాదవ్ గారు ఉన్నారు, ఆయన్ని పక్కన పెట్టి ఈయన తీసుకొచ్చి డబ్బుల మూటలు అందుకొని ఆయనకి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చి ఇప్పుడు గెలవకపోగా పైపెచ్చు ఆయన చేసిన దందా అంతా బయటపడేసరికి వైసీపీ మీద నెడుతున్నారు. ఇలాంటి పందా ఎంతసేపు డైవర్షన్ అనమాట. ఒక ఏదైనా ఇష్యూ జరగగానే డైవర్షన్. వైసీపీ ఎక్కడుంది, వైసీపీ వాళ్ళు చేశారు, వైసీపీ వాళ్ళు కోవర్ట్లుగా ఉన్నారని ఇప్పుడే చెప్పారు రాము గారు. ఆల్రెడీ మా పార్టీ నుంచి చాలా మంది వచ్చారు, మా వైసీపీ నుంచి మీ టీడీపీలోకి చాలా మంది నాయకులు వచ్చారు. వారందరూ కూడా మా కోవర్ట్లేనా? చెప్పండి, మీరు సూటిగా చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో ముగ్గురు, వారు కూడా వైసీపీ కోవర్ట్సేనా? మీరు తెలిసే ఇచ్చారా? కావాలని లేదా ఏదైనా రాజకీయం చేయాలని ఇచ్చారా? ఇవన్నీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుని దయచేసి పేద ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవద్దు. ఆడపిల్లల పైన జరిగే అత్యాచారాలు కానీ ఇవన్నిటికీ కారణం ఈ కల్తీ మద్యాలు. అలాగే ఇంతవరకు 432 మంది చనిపోయారంటే అది ఎంత పెద్ద విషయం. మీరేదో సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేది కాకుండా సిబిఐ దర్యాప్తు చేసి దయచేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడకుండా మీరు వెంటనే నిర్దిష్టమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మా వైసీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా వైసీపీ కుటుంబం అంతా కూడా ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము.